సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికతో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 59వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. నమస్కారం సార్. ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానము ఈ అంబ్రెల్లా శీర్షికలో జీవనయానము 59th చాప్టర్ ఎపిసోడ్ అధ్యాయము చాప్టర్ వాట్ ఎవర్ నేమ్ వి సే. This is when the couple are in the age group of 35 to 42 years. Our context we are talking. There are certain responsibilities on every individual. మూడు రకాల లైఫ్ ఉంటుంది మనకి. ఒకటి పర్సనల్ లైఫ్, అంటే వ్యక్తికి కొంత తన ఇష్ట ప్రకారము తను నడుచుకునేటువంటి వెసులుబాటు అవకాశము అనేది అవసరము. పర్సనల్ లైఫ్ అండ్ పర్సనల్ స్పేస్. పర్సనల్ లైఫ్ ప్లస్ పర్సనల్ స్పేస్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. లేకపోతే ఒక కన్స్ట్రెంట్, ఒక రకమైనటువంటి జైలు జీవితంలో ఉన్నట్టు భావన. జైలు అన్నప్పుడు ప్రతి వ్యక్తికి మనం చేయగలిగినా చేయగలగలేకపోయినా కూడా మానవ జీవితాన్ని స్పృశించే ప్రతి అంశము మీద కనీసమైన అవగాహన, కుదిరితే విశేషమైన అవగాహన ఉండాలి. జైలు అన్న పదం వచ్చినప్పుడు చాలామంది జైల్లో వేస్తుంటారు. చాలామంది అంటే కొద్ది మందినే, పర్సంటేజ్ తీసుకుంటే కొద్ది మందినే నేరస్తులని. మళ్ళీ దీంట్లో మనకి సమన్యాయంలో ఆడవాళ్ళకి వేరే సెల్స్, వేరే జైల్స్, కానీ ఉన్న జైల్స్లో వాళ్ళకి వేరే సెల్స్, వాళ్ళ కక్షలు వేరు, వీళ్ళవి వేరే ఉంటాయి. నేను రామకృష్ణ మఠము తరఫున 3-4 years బ్యాక్, బిఫోర్ కరోనా, దానికి ముందు హైదరాబాద్లో ఉండే 2 జైల్స్, ఒకటి చెంచల్గూడ జైలు అతి పురాతనమైనది, ఆ తర్వాత వచ్చింది చెర్లపల్లి జైల్లో. వీ యూస్ టు టేక్ సెషన్స్ ఫర్ అండర్ ట్రయల్స్. అంటే నేరస్తుల్లో కోర్టులో కేసు జరుగుతున్నంతసేపు ముద్దాయిలని జైల్లో ఉంచుతారు. దే ఆర్ కాల్డ్ అండర్ ట్రయల్స్. అంటే ట్రయల్ కంప్లీట్ అవ్వలేదు, ట్రై నుంచి వచ్చింది ట్రయల్ నడుస్తూ ఉంది. చాలా వరకు శిక్ష ఖరారవుతుంది. ఒక్కొక్కసారి సరి అయిన ప్రూఫ్ దొరకకపోతే వాళ్ళని విడుదల కూడా చేయొచ్చు. ఇఫ్ ద చార్జెస్ ఆర్ నాట్ ప్రూవ్డ్, ఆంగ్లంలో చెప్తాం అభియోగాలు. చార్జెస్ అంటే అభియోగాలు ప్రూవ్ కాకపోతే వాళ్ళని వదిలేయచ్చు. ఖరారైతే కనుక, ప్రూవ్ అయితే కనుక వాళ్ళని కన్విక్ట్ అంటారు, CONVICT. సో అండర్ ట్రయల్, కన్విక్ట్. మేము అండర్ ట్రయల్స్కి క్లాసులు తీసుకునే వాళ్ళని. అంటే దాంట్లో అనాలిసిస్లో వాళ్ళు ఏ రకమైన తప్పు చేశారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, తప్పని తెలిసిందా, మళ్ళీ చేయొద్దని తెలిసిందా అనేసి కొన్ని చిన్న చిన్న కేసులు. చెక్ బౌన్స్ కేస్, CBC అంటాము, చెక్ బౌన్స్ కేస్. ఎవరో ప్రెషర్ పెడితేనో ఆ ఊరికేనో మనం ఏదో చెక్కు రాసి ఇవ్వడము, అక్కడ బ్యాలెన్స్ లేకపోవడము. అంటే ఒకదానికొకటి వరుస దుష్పరిణామాలు, చైన్ రియాక్షన్స్. మానవునికి చాలా ఇబ్బంది కలిగించే దాంట్లో ఫినాన్షియల్ ఇండిసిప్లిన్స్, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యము,
ఇది మనిషిని ఎక్కడో దగ్గర చాలా దెబ్బతీస్తుంటుంది. మనం ఈ 7 ఇయర్స్ ఎందుకు పెట్టుకుంటాం అంటే ఒక 7 ఇయర్స్ ఫేజ్ కలిసి రాకపోయినా ఇంకోటి కలిసి వస్తుంది అనేసి. ఈ 7 ఇయర్స్లో మొత్తం 7 ఇయర్స్ కలిసి రావడము కలిసి రాకపోవడం ఉండకపోవచ్చు. మేబీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇయర్ ఒకటి ఫుల్గా కూడా జరగవచ్చు. అప్పు అనేది ఒక ఊబి, తెలుగులో ఊబి అంటాము, ఇంగ్లీష్లో స్వార్మ్, SWARM. ఆర్థిక చాలా మందికి పాపము డబ్బులు సంపాదించిన వాళ్ళకి డబ్బులు సంపాదిస్తుంటారు కానీ ఎంత వస్తుంది, ఎంత పొందుతుంది, ఎంత మిగులుతుంది అనేటువంటి అవగాహన ఉండదు మంచి మంచి వాళ్ళకి. నేను అంటే నా ఎరుకలో నేను గమనించిన దాంట్లో వాళ్ళకు బడ్జెట్ అని కానీ ఒక ఫ్యామిలీ బడ్జెట్, మంత్లీ ఎంత శాలరీ వస్తుంది, ఎంత పోతుంది, ఎంత మిగలాలి, ఏది అత్యవసరమైన ఖర్చు, దేనికోసమని మనము కొంత సేవింగ్ చేసుకోవాలి, కొంత ఇన్వెస్ట్ చేయాలనేటువంటిది లేనే లేదు, ఉండదు. డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, వీళ్ళకి తెలియదు ఎక్కువ పోతుందా తక్కువ పోతుందా ఏం తెలియదు. దీంట్లో ఇదొక రకమైతే ఇంకొక రకము నేను ఆ కోవకు చెంది ఉంటాను. రెండవ రకంలో ఏంటంటే నేను సింపుల్ లివింగ్ అడాప్ట్ చేస్తాను. నాలాంటి వాడు చాలామంది ఉండి ఉంటారు. సింపుల్ లివింగ్ అంటే అది అత్యవసరమైతే తప్ప ఐ డోంట్ స్పెండ్ ఇట్ ఆల్. నాకు ఎంత వస్తుంది అనేది అనవసరమైన విషయం, నా ఖర్చే ఉండదు. అంటే సుమారుగా ఒక 20-30 వేలు వస్తే చాలు నాకు. అంటే నా ఖర్చు అంతకు మించి ఉండనే ఉండదు. నాకు దానికంతా చాలా ఎక్కువనే వస్తుంది కనుక నేనేం బడ్జెట్ వేసుకోవాల్సిన పనే లేదు. నేను స్పెండే చేయనప్పుడు ఇంకా బడ్జెట్ ఎందుకు? ఇది బి టైప్. అసలే లెక్క తెలియకుండా ఉందో పోతుందో తెలియని వాళ్ళు ఒక రకము. వీళ్ళు అసలే ఖర్చు చేయరు కాబట్టి వీళ్ళకి ప్రాబ్లమే లేదు. దీస్ ఆర్ ద మోస్ట్ సేఫెస్ట్ లాట్. అంటే కనీస అవసరాలు ఏడాదికో 2 ఏళ్లకో 1-2 డ్రెస్సులు, అవి కూడా మనకి మామూలుగా మనకి దగ్గరి బంధువుల వివాహాలు జరిగినప్పుడు మనకి ఒక ప్యాంట్ పీసో క్లాత్ షర్ట్ పీస్ ఏదో వస్తూ ఉంటుంటాయి. యూజువల్గా చెప్తున్నాను, ఇవన్నీ సరదాగా చెప్పడం. సిన్స్ వీఆర్ డీలింగ్ విత్ ద ఫ్యామిలీ లైఫ్, మానవ జీవితం కాబట్టి మనం అంత సీరియస్గా ఉండాల్సిన పని లేదు. కొన్ని సరదాగా కూడా చెప్పొచ్చు. సరదాగా చెప్తున్నాము, దాంట్లో కూడా సీరియస్నెస్ ఉంటుంది. కానీ ఇవి డెలివరీకి అవి పట్టించుకున్నా సరిపోతుంది. నాకు తెలిసి నేను ఎప్పుడైనా మా పిల్లలు ఎప్పుడైనా ఒకటి అలా కొనిస్తే తప్ప, అది కూడా ఏదన్నా అకేషన్ ఉంటే తప్ప, నేను అదే పనిగా బట్టలు కొనుక్కుందాం అనేటువంటి ధ్యాస కూడా ఉండదు నాకు. అంటే ఇది నా గొప్ప కోసం చెప్పట్ల, నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు గ్రూపులో నేనున్నాను అని చెప్పడానికే నేను చెప్పేది. నాకు ఈ 1800 పాస్ ఒకటి ఉంటుంది, మెట్రో ప్రీపెయిడ్ పాస్ ఉంటుంది, దీంట్లో తిరగడము. సో సింపుల్ లివింగ్ అడాప్ట్ చేసుకుంటే 2 రకాలుగా యాజ్ ఎ డిసిప్లిన్ అది అలవాటు అయిపోయింది, జీర్ణించుకుపోయింది. ఇక అంతకన్నా ఎక్కువ మనం కల్చర్ చెయ్యాలన్నా కూడా మనకి చేసే అవకాశము, అవసరము, స్కోపు ఆ చెయ్యి కూడా రాదు, అంత క్రమబద్ధీకరణ. దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అంటే, ఏనుగు చాలా పెద్ద శరీరమైనా కూడా మావుటివాడు ఏనుగు ముందర చిన్నవాడైనా కూడా మావుటికి భయపడుతుంది ఏనుగు. భయపడడం అంటే ఇట్ రెస్పెక్ట్స్ హిమ్. అతను ఒక గీత గీసి ఈ గీత దాటొద్దంటే దాటదు. అంటే మనుషులంతా ఒక అలవాటు, ఒక ప్రణాళిక, ఒక అలవాటుకు లోబడి ఉంటారు. ఈ జైల్ పాయింట్కి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మనము మనుషులని, అంటే మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో. వి సే HRC, హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ మధ్యన ఒక పెద్ద గొడవ, లొల్లి. అంటే నేను ఎల్ఎల్ఎల్ని ఇంతకుముందు గతంలో ఒకసారి చెప్పాను అనుకుంటా. మనం ఉండేది లోకంలో ఉండేవాళ్ళని మనల్ని లోకులు అని అనబడతాం మనము. ఈ లోకలంతా చేసేది ఏంటి అంటే లొల్లి, LLL. 80-90% ఇదే నడుస్తుంటుంది. లోకంలో ఉండే లోకులు లొల్లి చేస్తుంటారు, కొంతమంది లొల్లి చేయకుండా పని చేస్తుంటారు. సో మనం ఎవరికి వాళ్ళం మనం చెక్ చేసుకోవాలి, నువ్వు లొల్లి ఎక్కువ చేస్తున్నావా పని ఎక్కువ చేస్తున్నావా అనేసి. లొల్లా పని. సౌండ్, సైలెన్స్ అని రెండు ఎస్తోనే మొదలవుతాయి. సౌండ్ చేస్తే సౌండ్, సైలెన్స్గా ఉంటే నిశ్శబ్దము. తెలుగులో చెప్తానంటే శబ్దము, నిశ్శబ్దము. శబ్దము, నిశ్శబ్దము మధ్యలో ఏముంది అనేది అదొక రకమైనటువంటి ఆలోచన. ఇది మనం శబ్ద కాలుష్యం అంటున్నాం ఈ రోజుల్లో. లౌడ్ స్పీకర్స్, పెద్ద డెసిబెల్స్ అంటాం. సౌండ్ని ప్రతిదానికి కొల్చడానికి, మాపకానికి కొన్ని యూనిట్స్ ఉంటాయి. సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ డెసిబెల్స్.
ఎక్కువ డెసిబెల్స్, పర్టికులర్లీ ఈ ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, అంటే ఒక దాంట్లో నుంచి ఒకటికి వెళ్ళడము, మనము మతము ఒకే, దానికి ఎవరూ వ్యతిరేకం కాక్కర్లా, ఎవరి మతం వాళ్ళది. కానీ మానవత్వం ఉండాలి కదా. మానవత్వం లేని మతం ఎందుకు? మానవత్వం ఉన్న తర్వాత మతం అవసరమే లేదు. ఉంటే ఉండని, లేకపోతే లేని, ఉంటే ఫైనే, లేకపోతే కూడా ఫైనే, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఏ మానవత్వము. ఆర్ వి థింకింగ్ ఆన్ దిస్ లైన్? ఈ విషయం మీద మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? మతము, మానవత్వము. మతము మానవత్వానికి పైన రాదు, దానికి లోబడే ఉంటుంది. సో ఈ మధ్యలో జరుగుతున్న లొల్లి ఏంటి? శివాజీ సమ్ సినిమా మీడియం సైజ్ హీరో ఆర్ సంథింగ్, శివాజీ రాజా, శివాజీ, ఆయన ఆడవాళ్ళ బట్టల మీద ఏదో కామెంట్ చేశాడని హీ వాజ్ సమ్మెన్డ్ బై స్టేట్ హెచ్ఆర్సి, హ్యూమన్ రైట్స్ కమిషన్ పిలిచాడు. ఈయన ఏదో సంజాయిషి చెప్పాడు, కొంతసారి చెప్పాడు, కొంత నేను కరెక్టే అన్నట్టుగా ఏదో చెప్పాడు ఆయన. అంటే పబ్లిక్లో కొన్ని పదాలు మనం మాట్లాడకూడదు, మనకి లోపల భావం ఉన్నప్పటికీ కూడా. అంటే మనం 3 రకాలుగా పనిచేస్తుంటాము. టీ అని, టీ అగైన్ టీ అంటే థాట్లో. మన థాట్లో ఏముందో ఎవరికి తెలియదు. అది ప్రకృతి మనకు వచ్చినటువంటి ఒక వరం అని చెప్పొచ్చు. మన మనసులో ఏముంది అనేసి వేడేవాడు గనక కనుక్కోగలిగితే ఇంకా అనుదినం యుద్ధమే. ఇప్పటికే అనుదినం ఏదో రకమైనటువంటి ప్రత్యక్ష యుద్ధాలు జరుగుతున్నప్పటికీ ఇది ఇంకా తీవ్ర రూపంలో ఉండేది. సో మన ఆలోచనలు మన వరకే ఉంటాయి. అయినా కూడా పోలీసులు కొన్ని కేసెస్లో లై డిటెక్టర్స్, లోపల ఉన్నది వెలికి తీయడానికి లై డిటెక్టర్స్ని పెట్టి, కానీ అది 100% కరెక్ట్ కాకపోవచ్చు. అంటే వాడు అప్పటికి కూడా వాడు కావాలని చెప్పాలనుకునే చెప్తాడు, లేకపోతే లేదు, అది కూడా ఉంది. కానీ ఇది ఎంతవరకు సమంజసం అనేసి, అంటే మన మనుషులకు ప్రభుత్వం కానీ, సమాజం కానీ, వ్యక్తి కానీ ప్రకృతి నియమాలకి భిన్నంగా దాన్ని అధిక్షేపించి మసలు కోరాదు మనిషి. ఇది నీతి, ఇది ధర్మము. మనం పాటిస్తున్నామా లేదా అంటే చాలా వరకు లేదని చెప్పాలి. ప్రకృతి నియమాలు, ధర్మాలుకి లోబడి ఈ ప్రాపంచిక ధర్మాలు ఉండాలి. అంటే ఇవన్నీ ఇదంతా ఒక ఆలోచన. సరేలే, ఉంటాయా ఉండయా అవన్నీ వేరే సంగతి, అట్లీస్ట్ ఆలోచించడానికి. సో ఈయన దాని మీద అది జరిగింది. ఆయన సామాను అన్న పదము ఆడవాళ్ళని ఉద్దేశించి ఏదో మాట్లాడారు. దట్ వాజ్ ద థింగ్. నేను కూడా ఒక టీవీ ఛానల్లో, బీఆర్కే టీవీ ఛానల్లో దాని మీద మాట్లాడడం జరిగింది. నాకు ఇంకా రికార్డింగ్ దాన్ని రాలేదు. నేను చెప్పిన అభిప్రాయం ఏమిటంటే, వ్యక్తి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛకు పరిమితి కూడా ఉంటుంది. స్వేచ్ఛ ఉంది, అపరిమిత స్వేచ్ఛ ఎవరికీ ఉండదు, ప్రకృతిలో కూడా ఉండదు. ఇక్కడ అపరిమిత స్వేచ్ఛ ఉండదు. ప్రకృతి హయ్యెస్ట్ ఇది కాబట్టి దానికి ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ ప్రకృతిలో భాగమైన మనకి స్వేచ్ఛ కొంతవరకే ఉంది, అపరిమితంగా లేదు. స్వేచ్ఛ ఉంది, పరిమితి కూడా ఉంది. దట్ ఈజ్ వన్ థింగ్. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు డ్రెస్ చేసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పేం లేదు. మనమంతా గమనిస్తే గమనింపు ఎక్కువ ఉండాలి, మాట్లాడడం తక్కువ ఉండాలి, గమనింపు ఎక్కువ ఉండాలి. మనం గమనిస్తే కనుక కనీస దుస్తులు ధరించిన వాళ్ళు నాకు ఇద్దరు గోచరించారు. ఒకటి తిరువన్నామలై రమణ మహర్షి, బేరెస్ట్ క్లోతింగ్ అని. ఊరికే మనము పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసే రోజులు ధోతిని మడిచి లోపలికి గోచి కింద పెట్టి, అంటే ఇప్పుడున్న అండర్వేర్కి సమానంగా వస్తుంది. బురద పొలంలో పర్టికులర్లీ తరి పొలం కానీ, వరి పొలం, అది ఖుష్కి అంటారు ఇక్కడ తెలంగాణలో. ఖుష్కి అంటే డ్రై ల్యాండ్, తరి అంటే వెట్ ల్యాండ్. పర్టికులర్గా బురద పొలంలో నాగలి పట్టు దున్నేసేటప్పుడు కాళ్ళంతా మట్టితో ఉంటాయి. సో రెగ్యులర్ ఫుల్ డ్రెస్ చేసుకుంటే, ఫుల్ ధోతి కట్టుకుంటే తడిసిపోతుంది అనేసి పైకి ఎట్లా చుట్టుకునేవాడు. రావణ మహర్షి గారి డ్రెస్సింగ్ అట్లా ఉంటుంది.
నేను 2 సార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది, రమణ మహర్షి ఆశ్రమానికి. నేను కుప్పం అనే ప్లేస్లో 3 ఇయర్స్ వర్క్ చేసినప్పుడు అక్కడి నుంచి అది బార్డర్ ఏరియాస్. కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ అనేసి ఈ 4 రాష్ట్రాలకి సంబంధించినటువంటి లాంగ్వేజ్కి సంబంధించిన యూనివర్సిటీ ఉంది, ద్రవిడ యూనివర్సిటీ. కుప్పంలోనే ఉండేది. ఊరికి లోపల కొంచెం అడవి ప్రాంతంలో 7-8 కిలోమీటర్స్ ఉంది టౌన్ ఉంటుంది. అక్కడ కూడా నేను 1-2 సార్లు వెళ్ళాను. ఆ తర్వాత మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, తర్వాత మహాత్మా గాంధీ, ఆయన కూడా డ్రెస్ చాలా అంటే బేర్ బాడీ, అంటే కేవలం మాన సంరక్షణానికి మట్టుకే, అది కూడా వాళ్ళు సమాజం కోసము అన్నట్టుగా అనిపిస్తుంది. పర్టికులర్లీ రమణ మహర్షి. అంటే మరీ అది వదిలిసి తిరిగితే జైనులో దిగంబర జనులని, శ్వేత జనులని 2 ఉంది. ఆ దిగంబర జనులు కొంతమంది, నేను ఒక 30-40 ఇయర్స్ బుక్ నాకు గుర్తు. చాదర్ఘాట్ బ్రిడ్జ్లో నేను ఆఫీస్కి పోతూ ఉంటే పెడల్ సైకిల్ మీద జైనుల ఒకడు, ఆయన టోటల్గా దిగంబరగానే పోతున్నాడు. ఆయన ఎంబడి కొంత సైన్యము, వాళ్ళ శిష్యవర్గం అది ఉండింది. అది కొంచెం చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండొచ్చు, వాళ్ళకు ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు ఒక అతీతమైన స్థితికి ఉండడము చేత దే మే నాట్ ఫీల్ దట్. కానీ చూసేవాళ్ళు ఇబ్బంది పడతారని వీళ్ళు ఆ మాత్రం ధరించారేమో అనేసి. సో ఇక్కడ ఈ అంశానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికి ఇష్టం వచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకోవచ్చు, దాని ఏం లేదు. కానీ మనము పబ్లిక్ పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్ అని అంటాం. మన బాడీ పార్ట్స్లో కూడా దేర్ ఆర్ సర్టన్ ప్రైవేట్ పార్ట్స్, దేర్ ఆర్ సర్టన్ పబ్లిక్ పార్ట్స్. ప్రైవేట్ పార్ట్స్ మినహాయిస్తే మిగిలిన పబ్లిక్ పార్టీ. బేసికల్గా ఫేస్ ఈజ్ ఏ పబ్లిక్ పార్ట్, ఫేస్ చూపిస్తుంటాం. కానీ ఇది కూడా ప్రైవేట్ పార్ట్ కిందనే. కొంతమంది కొన్ని మతాల్లో మహిళల్లో మహమ్మదీయ స్త్రీలు దే పుట్టి ఏ గూర్ఖా, అది కూడా మంచిది. అంటే మన విశ్లేషణ, మనం దానికి మన సమ్మతి ఏ ప్రకారంగా ఉంది, అసమ్మతి ఉందా, సమ్మతి ఉందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పర్దా నసీన్ ఉమన్ అని అంటాము. వాళ్ళ కళ్ళు మట్టుకు చూసేట్టు, మిగిలిందంతా బోర్ఖా కప్పుకొని ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ పాయింట్ ఏమంటే, ఎక్సెప్ట్ మై హస్బెండ్ వై అదర్ పీపుల్ షుడ్ సీ మీ అన్న భావన దాదాపుగా. ఇప్పుడు ఈ నాగరిక ప్రపంచంలో అది ఎబ్బెట్టుగా కనపడినా కూడా ఇప్పటికి కూడా మనం బస్సులో అక్కడిక్కడ తిరుగుతూ ఉంటే ట్రైన్లలో వి సీ సమ్ పీపుల్ లైక్ దట్. వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా బుర్కా పైకంటారు, అవసరాన్ని బట్టి మళ్ళీ వేసేసుకుంటుంటారు. అంటే ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయండి నేను చెప్పడము. సమాజంలో ఎక్స్ట్రీమ్స్ బైపోలార్ టైప్లో ఒక రేంజ్లో అటు చివర ఇటు చివర ఉంటారు, మధ్యలో కొంతమంది ఉంటారు, మధ్యలో ఎక్కువ మంది ఉంటారు, అటు చివర ఇటు ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు. అది వస్తే ఇప్పుడు సినిమా హీరోయిన్స్ కానీ, ఇంకా ఎవరైనా కానీ, యాంకర్స్ కానీ, ఆర్ టీవీ ఆర్టిస్టు, ద కైండ్ ఆఫ్ డ్రెస్ దే పుట్ అప్, నేను ఐఎమ్ నాట్ అగైన్స్ట్ దెమ్ ఆర్ ఎనీథింగ్. నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇక్కడ నేను మొన్న దాంట్లో చెప్పిన పాయింట్ కూడా నాది, ఆటవాళ్ళ చూపులకి మగవాళ్ళు ఆకర్షితులు అవుతారు కానీ రివర్స్లో ఉండదు. కనుక మీరు అంటే మిమ్మల్ని ఆకర్షించే ఆడవాళ్ళు, మిమ్మల్ని ఆకర్షించే ఒక రకమైన దుస్తులను మీరు ధరించినప్పుడు మీకేమన్నా రిస్క్ ఉందేమో చూసుకోండి. దట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ కాషన్ అండ్ ప్రికాషన్, నథింగ్ బియాండ్ దట్. ప్రకృతిలో ఇంకో చాలా మ్యూచువల్ చెక్ ఉంది. మ్యూచువల్ చెక్, నువ్వు నా జోలికి వస్తే నేను నీ జోలికి వస్తాను. ప్రతి కుటుంబంలో కూడా భార్య కానీ, బిడ్డలు కానీ, ఆడబిడ్డలు కానీ, మన ఫిమేల్ మెంబర్స్ మన ఫ్యామిలీలో ఉన్నారు కదా. మనం వేరే వాళ్ళకి ఏమైనా కూడా మనం ఒక దురుద్దేశపూర్వకమైన చూపు కానీ లేకపోతే ప్రవర్తన కానీ మనం చేస్తే, మన వాళ్ళ పట్ల కూడా ఇతరులు ఈ రోజు కాకపోతే రేపు అదే పద్ధతిలో వాళ్ళు ప్రతిస్పందించే అవకాశం ఉంది కదా. ఇది మ్యూచువల్ చెక్ కదా, ఇట్స్ ఏ న్యాచురల్ చెక్ గివెన్ బై ద నేచర్ ఇట్ సెల్ఫ్. ఇదైనా మనం అర్థం చేసుకోవాలి కదా. ఇది చాలా ఫండమెంటల్ విషయం. ఎంత చెక్, కొన్ని సందర్భాల్లో మేబీ 2 కొడుకులే ఉండొచ్చు, ఆడపిల్లలు లేరు, సో ఐఎమ్ ఎట్ ఫ్రీ అన్నాను, లేదు నీ వైఫ్ ఉంది కదా, ఇట్ ఓకే. సో మనం వేరే వాళ్ళకి అపకారం చేస్తే వాళ్లే కాకుండా వాళ్ళు బలహీనులైనప్పుడు ఇంకొక బలవంతుడు మన మీద ఆధిపత్యం చేయొచ్చు కదా. ఎదుటివాడు బలహీనుడు అనేసి మనము బల ప్రయోగం చేస్తే మనకన్నా ఎక్కువ బలవంతుడు మన మీద బల ప్రయోగం చేయొచ్చు, ఏ చెడు కార్యం చేయడానికి కూడా. ఈ చెడుల్లో ఇదొక చెడు. సో వాట్ ఐ రిక్వెస్ట్, ప్రే
ద లేడీ కమ్యూనిటీ ఏంటంటే ప్రమాదాలు కొని తెచ్చుకోకండి. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్, ఇట్ ఈస్ అప్ టు యూ టు దిస్ అని. అది అక్కడ పెట్టేస్తే మళ్ళీ మనం ఇట్లా పైకి వస్తుంటే సౌండ్ అండ్ సైలెన్స్ అంటే ఇందాక నేను సూచనప్రాయంగా చెప్పిన దాంట్లో నుంచి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్. విపස්සన ధ్యాన కేంద్రం అని ఒకటి ఉంది, కొంతమందికి మీకు తెలిసి ఉండొచ్చు. మనకి ఇక్కడ హస్తినాపురం అవతల సాగర్ రోడ్లో ఉంటుంది, కొంచెం లోపలికి. వీళ్ళకి చాలా సెంటర్స్ ఉన్నాయి. సంగారెడ్డి దగ్గర ఒక సెంటర్ ఉంది, నాగార్జున సాగర్కి కొంచెం ముందు రైట్ సైడ్లో లోపల ఒక సెంటర్ ఉంది. నేను నా భార్య ఒక 7-8 years బ్యాక్, నేను బ్యాంకులో 2013లో రిటైర్ అయిన తర్వాత 15-16 ఆ ప్రాంతంలో మేమిద్దరం పోయినాం అక్కడ. ఇట్ ఈస్ 1 week, 7 days, 10 days, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ 7-8 నుంచి 10 రోజుల మధ్యలో క్యాంప్. అక్కడ మాట్లాడరాదు మీరు. లేడీస్కి సపరేట్ అకామిడేషను, జెంట్స్కి న్యాచురల్ సింపుల్ అకామిడేషన్. ఇద్దరు ఉంటారు ఒక్కొక్క రూమ్లో. నా ఎంబడి ఉంటాడు. వీఆర్ ఆల్సో నాట్ సపోజ్ టు టేక్ ఈవెన్ ఇన్ ద రూమ్. కానీ అది మానవ సహజం కాబట్టి ఏదైనా బేరెస్ట్ 1-1/2 వాక్యాలు అది కూడా అవసరమైతే తప్ప నిబంధన ప్రకారం యూ షుడ్ నాట్ స్పీక్. మేము 8-10 days అట్లా మసులుకోగలిగినాం అక్కడ. కానీ కుక్కతో ఒక వంకర అని మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరో మాట్లాడించడము, మనం దాన్ని ప్రతిస్పందనో, ప్రతిక్రియనో, ప్రతిచర్యనో ఏదో ఒకటి ఇట్ గోస్ ఆన్ లైక్ దట్. అంటే జీవితంలో అన్ని రకాలైనటువంటి అనుభవాలు ఉండాలి. విపස්සన అనేది ఒకటి ఉంది. వాట్ దే డూ దిస్ సైలెన్స్ క్యాంప్స్. మనం ఒకసారన్నా అప్పుడు నేను మళ్ళీ కూడా వెళ్ళడానికి ట్రై చేసాను, కుదరలా. మళ్ళీ వెళ్ళాలనేటువంటి అభిప్రాయం నాకు ఉంది. వయస్సు పెరిగిన కొద్దీ మీరు కొంచెము ప్రాపంచికం వదిలేసి కొంచెం ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి. అంటే మనం మాట్లాడుతుంది 35-40 years కాబట్టి మీరు ఇప్పటికే అంత వైరాగ్యం కావాల్సిన లేదు. కానీ తాత్వికత, కొంచెం ఫిలాసఫీ, కొంత సైకాలజీ, కొంత గీవప్ అనేది మెల్లమెల్లగా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే 60 ఏళ్ళు వచ్చేప్పటికీ, 60 ఏళ్ళు దాటిన తర్వాత వీ షుడ్ లివ్ ఫర్ ద సొసైటీ, నాట్ ఫర్ అవర్ సెల్స్. 8 years తర్వాత అవన్నీ మనకి ఈ ముందొచ్చే ఎపిసోడ్స్లో ఇవన్నీ ఫర్దర్గా కవర్ అవుతుంటాయి. సో ఈ విపස්සన ధ్యాన కేంద్రము సైలెన్స్ అండ్ సౌండ్. సైలెన్స్ ఈజ్ ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ కూడా ఉంది, స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్. అంటే మనం మాట్లాడేది ఎవరు సైలెంట్గా వింటే కదా, దట్ ఈజ్ వై స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. మరి ఆ గోల్డ్ రావాలంటే చెప్పేవాడికి కూడా జనాల్ని ఆకర్షించేది వీడు చెప్పే అంశములో అంత గొప్ప అంశము ఉండగలగాలి. మన వివేకానంద గారు వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిజిస్టర్లో మాట్లాడినప్పుడు ఆ ఒరిజినల్ రికార్డింగ్ కూడా అప్పుడప్పుడు మనకు వస్తుంటుంది కొన్ని గ్రూపుల్లో అక్కడిక్కడ. అంటే ద టెనర్ ఆఫ్ ద వాయిస్, అంటే భావం ఏమి, ధ్వని సౌండ్ ఈజ్ ఓకే, కానీ భావం ఏమి ప్రతిస్పందిస్తుంది, భావ గాంభీర్యము, దట్ ప్లేస్ ఏ లాట్ ఆఫ్ దిస్ అండ్ అండ్ ద కైండ్ ఆఫ్ ఇంగ్లీష్, ద కైండ్ ఆఫ్ వర్డింగ్, ద కైండ్ ఆఫ్ ద సౌండ్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఆ ధ్వనించిన తీరుకి వాళ్ళు ముగ్ధులై ద క్లాప్స్ వర్ గోయింగ్ ఆన్ ఫర్ అబౌట్ couple of minutes or whatever. Couple of minutes continuous claps is also a very good achievement, not a main achievement at all. 7-8 నిమిషాలు అంటారు, ఆయన ఎంతసేపు మాట్లాడారో అంత ఫుల్ దాఖలా నా దగ్గర లేకపోయినప్పటికీ దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద థింగ్. నా ఈ లై డిటెక్టర్ అన్న పాయింట్ దగ్గర మనం మాట్లాడి కిందకు వచ్చాము. అది ఈజ్ ఇట్ నాట్ అగైనెస్ట్ హ్యూమన్ రైట్స్ కమిషన్? ఏదో మనిషి తప్పులు చేస్తారు, చిన్న తప్పులు పెద్ద తప్పులు చేస్తారు, ఆత్మహత్య చేసుకుంటారు, వేరే వాళ్ళని హత్య చేస్తారు. ఇక్కడ కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నీలో ఉండేది ఆత్మనే, ఎదుటి వాళ్ళలో ఉండేది కూడా ఆత్మనే. నువ్వు చంపుకున్నా కూడా ఆత్మహత్య చేసినట్టే, వేరే వాడిని చంపినా కూడా ఒక ఆత్మని హత్య చేసినట్టే. వెదర్ ఇట్ ఈస్ ద ఆత్మ ఈజ్ ఇన్ యూ ఆర్ అవుట్ సైడ్. కనుక ఆత్మహత్య చేసుకోకూడదు, వేరే వాళ్ళని కూడా చంపకూడదు. ఈ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కొన్ని బేసిక్ లైఫ్ నాలెడ్జ్, లైఫ్ స్కిల్స్ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు మన పాఠ్యక్రమంలో లేదు. ఏజ్ అప్రాప్రియేట్ పాఠ్యక్రమం, సబ్జెక్ట్ ఈజ్ ఓకే, జాబ్ మార్కెట్కు అవసరమైనటువంటి శిక్షణ స్కిల్ ఓకే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. దానితో పాటు ఒక సెషను, ఎవ్రీడే ఒక సెషను ఏజ్ అప్రాప్రియేట్గా
మనకి నైతిక ప్రవర్తన ఎట్లా ఉండాలి, మనము నేచర్తో ఎట్లా కలిసి ఉండాలి అనే దాని మీద చాలా వరకు లోపించింది. అంత పకడ్బందీగా లేదు. ఇప్పుడు మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇవన్నీ ఏ వచ్చినా కూడా మనకి ఇంగ్లీష్లో ఇంకో సామెత, ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ అన్నట్టు ద సేమ్ థింగ్ కొంచెం అటు ఇటు చేసి ఇప్పటికీ మనకి 2-3 సార్లు వచ్చింది ఎడ్యుకేషన్ పాలసీ. ద లేటెస్ట్ వన్ 2020. అఫ్లేట్ ఇంకోటి మనకి చాలా ఉండే నేషనల్ అక్రిడిటిక్ కౌన్సిల్, యూజీసీ ఇవన్నీ కంబైన్ చేసి ఒకే ఆర్గనైజేషన్ కింద పెడతారు అన్నట్టుగా ఇన్ ద లాస్ట్ 1 week ఐ వాజ్ సీయింగ్ సమ్ న్యూస్. సో జైల్లో పట్టడము అమానుషం కాదా, అమానవత్వం కాదా? దాని బదులు ఏం చేయొచ్చు అంటే కొన్ని కాలనీస్ కొట్టచ్చు. అంటే దే విల్ బి అలౌడ్ టు బి విత్ దేర్ ఫ్యామిలీస్ దే. ఓ పెద్ద కాంపౌండ్ ఉంటుంది, ఓ 400-500 మంది కాలనీ. అంటే ఒక్కొక్క రాష్ట్ర రాజధానికి అలాంటిది ఒకటి పెట్టి యూ పుట్ దెమ్ సో దట్ దే కెన్ ఎంజాయ్ దేర్ ఫ్యామిలీ లైఫ్. ఈజ్ ద గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఏ మోరల్ రైట్ టు డిప్రైవ్ ఏ ప్రిజనర్ ఆఫ్ హిజ్ సెక్షువల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ను ఇది చేసే అధికారం వాళ్ళకు ఉందా అనేసి. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీబడీస్ అథారిటీ, బట్ ఐఎమ్ జస్ట్ ఎయిరింగ్ మై వ్యూ. ఒపీనియన్ పోలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఒపీనియన్ మేక్ చేయడానికి. ఇది విని దీంతోనే మీ అభిప్రాయం ఏకీభిప్రాయం కావచ్చు, దీంట్లో నుంచి ఇంకొక అభిప్రాయం కూడా టాంజెన్షియల్గా వేరే అభిప్రాయం వచ్చినా కూడా ఐ థింక్ దట్ విల్ హెల్ప్ పీపుల్. దట్ ఈస్ ద వాట్ ఈస్ కాల్డ్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆర్ ద ఫెసిలిటీ ఆఫ్ ద డిజిటల్ మీడియా. అంటే నిమిషాల్లో ఇట్ విల్ గో అక్రాస్ మెనీ పీపుల్ ప్రొవైడెడ్ దానికి అంత స్ట్రెంగ్త్ ఉంటే కనుక, ఆ స్టేట్మెంట్కి కానీ, ఆ ఒపీనియన్కి కానీ, ఆ భావానికి అంత కనుక అంత స్ట్రెంగ్త్ ఉంటే, దానికి అంతమంది ఓటర్స్ ఉంటే, కొన్ని మంచి విషయాలు కూడా చాలామంది దే డోంట్ టేక్. అంటే మనకి 80-20 రూల్లో 80% లోకంలో లొలి చేసేవాళ్ళే, 20% పనిచేసేవాళ్ళు. 20% ఒక 2-3% అటు ఇటు అయినా కూడా బ్రాడ్గా ఉండేది అదే. మనం లొల్లి తక్కువ పని ఎక్కువ చేసుకోవడం అనేది అది కూడా ఒక అలవాటు చేసుకోవాలి. సో దిస్ లై డిటెక్టర్స్ జైల్లో పెట్టడము, దిస్ ఈస్ థింగ్. అండ్ ఐ వాజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద ఫినాన్షియల్ ఇండిసిప్లిన్స్. మనుషులు ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యము ఇది ఉన్నవాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డవాళ్ళు. ఎవరికి వాళ్ళు చూసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కమ్యూనిటీలో కానీ, వాళ్ళ సమీప బంధువుల్లో కానీ వీ కెన్ నోటీస్ దెన్. మనీ కూడా ఏదైనా కూడా ప్యూర్ అండ్ ఇంప్యూర్ అని రెండు. ప్యూర్, ఇంప్యూర్ అంటే అడల్టర్ ఆర్ వాట్ ఎవర్ యు సే, నాట్ ప్యూర్. అంటే పవిత్రమైన మనీ అంటే మన రెక్కలకి, అంటే మనం చేసేది 2 రకాలుగా పనిచేస్తున్నాం. ఒకటి మైండ్తోని, లేకపోతే బాడీతోని. తక్కువ లెవెల్లో ఉండేవాళ్ళు, కూలీ పని చేసేవాళ్ళు, ఫిజికల్ లేబర్ చేసేవాళ్ళు, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి దే డూ విత్ ఫిజికల్గా. కొంచెం తెలివైన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, సైంటిస్టులు కానీ, ఇంకా వాట్ ఎవర్ ఒక నెలసరి జీతం వచ్చే వాళ్ళంతా దే యూజ్ దేర్ మైండ్. అంటే బాడీ ఎంతో కొంత యూజ్ చేయాలి కానీ మైండ్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. వీళ్ళు కూడా ఎంతో కొంత మైండ్ యూజ్ చేయాలి కానీ బాడీ ఎక్కువ యూజ్ చేయాలి. సో వి విల్ స్టాప్ ఇట్ దిస్ పాయింట్ అండ్ కంటిన్యూ టుమారో. నమస్తే. జీవనయానం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.